హామీల అమలులో కాంగ్రెస్ రాహుల్ గాంధీతో అబద్దాలు ఆడిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు రాహుల్ క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలన్నారు. మోదీ నల్లధనం తెస్తామని అబద్దమాడారని మండిపడ్డారు. 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసి చర్చకు రావాలని సవాల్ చేశారు హరీష్. సిద్దిపేట భరత్నగర్లోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు హరీష్ రావు. రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారెంటీలు అన్ని రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఒకటి. రెండవది ఏమంటున్నాడు, మహిళల అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు మేము జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పే తప్పు అయితే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము 2,500 ఇస్తలేము, ఇది తప్పు, నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించాలన్నా వద్దా? ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని 2,500 రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బురిడి కొట్టించాలని చూస్తున్నది. రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించారా, లేదు ఇద్దరు తోడు దొంగల్లాగా అమాయక తెలంగాణ ప్రజలను మహిళలను బురిడి కొట్టించాలని చూస్తున్నారన్నదే ప్రశ్న. ఈరోజు 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మీరు నా బాధ్యత అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మీరు, మీ తల్లి, మీ చెల్లి, మీరందరూ కూడా ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని తెలంగాణ ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఇలా 100 రోజులైపోయి 150 రోజులైనా 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు రాహుల్ గాంధీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.